నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇంటింటికో గోవు మగధా నినాదం. ఇవాల్టి టాపిక్లోకి వెళితే, మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు మొదలైన యుద్ధం ఎప్పటికీ ఆగుతుందో గ్యారంటీ లేదు. కరోనా సమయంలో ఎలా ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరయ్యాయో అలాంటి పరిస్థితే రేపు మున్ముందు రాబోతుందా అంటే అవుననే సంకేతాలే కనబడుతున్నాయి. ఎందుకు ఇంత బలంగా చెబుతున్నానో దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చెప్తాను. అదేంటంటే, సరిగ్గా యుద్ధం మొదలైన దగ్గర నుంచి కొన్ని రోజుల తరువాత, దాదాపుగా 41 రోజు తర్వాత ఒక బ్రేక్ అనేది వచ్చింది. ఆ బ్రేక్ ఏప్రిల్ 8కి వచ్చింది. అక్కడి నుంచి ఈ 15 రోజుల బ్రేక్ 8న రావడం, 10న చర్చలు కూర్చోవడం ఇస్లామాబాద్లో, 11వ తారీఖు వరకు ఒక రకంగా 21 గంటల పాటు చర్చలు జరగడం. ఆ తర్వాత ఇవి ఫ్రూట్ఫుల్గా సాగలేదు అని ఏకంగా అమెరికా ఉపాధ్యక్షుడు ఇస్లామాబాద్ నుంచి అనౌన్స్ చేయడం. ఆ తర్వాత ఆయన అమెరికాకి ఫ్లైట్ ఎక్కడం, ఇది జరిగింది. ఆ తర్వాత ఈ గ్యాప్లో అందరూ ఈ సండే నుంచి ఒక రకంగా సాటర్డే ఈ అనౌన్స్మెంట్ జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అందరూ ఏం భావిస్తూ వచ్చారు అంటే, ఇది రెండో దఫా చర్చలు ఏమన్నా సాగుతాయేమో మళ్ళీ. ఎందుకంటే 15 రోజుల వార్ గ్యాప్ ఎలాగో ఉండనే ఉంది కాబట్టి సెకండ్ టర్మ్లో మళ్ళీ వీళ్ళు సిట్టింగ్లో కూర్చుని మళ్ళీ ఈ చర్చలు ఇంకో టర్న్ తీసుకెళ్లేలాగా ఉంటారేమో. ఏదో ఒక దేశం కొన్ని విషయాల్లో ఏమైనా అటు ఇటు తగ్గుతుందేమో అని భావించారు. కానీ అలా జరగలేదు. ఏకంగా ఇస్లామాబాద్ నుంచి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, అలాగే జేడ్ కృష్ణర్, ట్రంప్ అల్లుడు, వీళ్ళిద్దరితో పాటు అమెరికా బృందం కొంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరూ ఇక్కడ ఇస్లామాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కి అమెరికాకి వెళ్లారో లేదో సరిగ్గా 24 గంటలు కూడా గడవక ముందే ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. అదేంటి అంటే, ఒక రకంగా యుద్ధం ప్రారంభం అనే మాట అనకుండా హర్మూజ్ని మేము ఇప్పుడు బ్లాకేడ్ చేయబోతున్నామని చెప్పారు. అంటే యుద్ధం చేయబోతున్నామని చెప్పినట్టే. బ్లాకేడ్ చేయబోతున్నామంటే దిగ్బంధించబోతున్నాం. ఇరాన్ ఆధీనంలో ఉన్న ఆ హర్మూజ్ కర్వ్ ఏదైతే మనం చూస్తున్నాం కదా, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఆ కర్వ్ని మేము ఇప్పుడు బ్లాక్ చేసేస్తున్నాం అని చెప్తున్నారు. బ్లాక్ చేయడం మీన్స్ వాళ్ళు బ్లాకేడ్ చేస్తామంటున్నారు. అంటే వాహన నౌకల్ని పంపించి అక్కడ తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి, ఇరాన్ అక్కడికి వస్తే ఇరాన్ మీద కాల్పులు జరపడానికి ప్లాన్ వేస్తోంది అమెరికా. ఇది స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం జరిగింది. దీనికి ఇక్కడ ఇరాన్ కూడా ఏమి సిద్ధంగా లేదు. ఎందుకంటే అమెరికా నుంచి వస్తున్న నేవల్ ఫోర్స్ని ఏదైతే కొంత ఫోర్స్ ఆల్రెడీ దిగింది అక్కడ హర్మూజ్ మీదకి, అమెరికా నేవల్ ఫోర్స్ ఆల్రెడీ దిగడం జరిగింది. వీళ్ళని ఎదుర్కోవడానికి ఇరాన్ కూడా ఏమి తక్కువగా లేదు. తాను కూడా నేవల్ ఫోర్స్తో సిద్ధంగా ఉంది సముద్రం పైన. అలాగే ఏరియల్గా అంటే గాలిలో ఉండి కాల్పులు జరపడానికి సమాయత్తం చేసుకుంటుంది. అలాగే భూమి మీద ఉండి కాల్పులు జరపడానికి కూడా హర్మూజ్ చుట్టుపక్కల ఇరాన్ రేడియస్ మొత్తంలో, హర్మూజ్ ప్రాంతం ఏరియా మొత్తంగా అటు నీరు, గాలి, భూమి వీటన్నింటినీ కూడా ఆక్యుపై చేసి వచ్చిన అమెరికాని వచ్చినట్టుగా ఇబ్బంది పెట్టడానికి ఇటు ఇరాన్ కూడా సిద్ధమవుతుంది. దానితో కూడా ఆగలేదు ఇరాన్. అలాగే సౌదీ అండ్ దుబాయ్ మీద తన కాల్పులు అంటే గల్ఫ్ దేశాల మీదకి మళ్ళీ దూకుడు పెంచింది. ఆల్రెడీ మళ్ళీ యుద్ధం మొదలైంది. మళ్ళీ గల్ఫ్ దేశాల మీదకి మిసైల్స్ వెళుతున్న పరిస్థితి. ఆల్రెడీ మిసైల్స్ కొన్ని వెళ్ళింది, యుద్ధం కూడా మొదలైంది. సో మొత్తంగా అమెరికా మళ్ళీ హర్మూజ్ దగ్గరికి వచ్చింది. ఇరాన్ దగ్గరికి వెళ్లకుండా హర్మూజ్ దగ్గరికి రావడం, ఇప్పుడు మళ్ళీ ఇరాన్ ప్రస్తుతానికి దుబాయ్ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ యుద్ధం ట్రయాంగిల్ స్టోరీలో మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఇది ఇలాగే కొనసాగితే ఇరాన్ ఏం చేయబోతుంది అన్న విషయాన్ని నేను ఈ ఎపిసోడ్ ఎండింగ్లో చెబుతాను. మొత్తంగా అయితే ఇరాన్ తన గస్తీ నౌకలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఆల్రెడీ పెట్రోలింగ్ వెజల్స్ తీసుకువెళ్ళే ఆ గస్తీ నౌకలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఇరాన్ నుంచి పూర్తిగా హర్మూజ్ పైకి వచ్చేసాయి. సో మొత్తంగా హర్మూజ్ పైన ఉన్న నౌకలు ఏవైతే ఉన్నాయో, మిగతా దేశాలకు వెళ్లాల్సిన నౌకలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతానికి ముందుకు వెళతాయా వెనక్కి వెళతాయా అర్థం కాని పరిస్థితిలో అయితే ఇంకా సివియర్గా అయింది సిచ్యువేషన్. గతం కంటే సివియర్గా అయింది సిచ్యువేషన్. ఇది ఒక పాయింట్. అలాగే మరొకటి, ట్రంప్ గారు దీనితో ఆగలేదు. ఒకటి, హర్మూజ్ని బ్లాకేడ్ చేస్తాము అని అనౌన్స్ చేయడంతో ఆగలేదు, ఇంకో అనౌన్స్మెంట్ కూడా చేశారు. అదేంటి అంటే, అమెరికా అధ్యక్షుడు ఇక చివరి ప్రయత్నం చేస్తున్నారు నాటో దళాలతో. అంటే ఇప్పుడు నేను చేయబోయే యుద్ధానికి మీరు వస్తారా లేదా అని అడగడానికి ఈసారి ఇంక మళ్ళీ అడగను అని చెప్తున్నారు. దానికి ఆయన నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అలాగే నేను దీన్ని ఆర్డర్ కూడా వేస్తున్నాను అని చెప్తున్నారు. అంటే నేను విన్నపం ఇస్తున్నాను, ఆజ్ఞ ఇస్తున్నాను అంటున్నారు.
ఒకటే ఏదో ఒకటి చెబితే ఎవరైనా కనీసం అటువైపు వెళ్ళేవాళ్ళేమో. ఐఎమ్ రిక్వెస్టింగ్ అంటే సరిపోయేదేమో. బట్ నేను ఆర్డర్ వేస్తున్నాను అన్నారు చూసారా, దాంతో ఇంకా వీళ్ళకి ఒళ్ళు మండుతుంది. అంటే ప్రతిసారి ట్రంప్ ఇదే గొడవ తెచ్చుకుంటున్నారు. తన నోటితో వచ్చిన సమస్యలే ఇవన్నీ. అదేంటంటే ఆ రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే ఈ దేశాలు కొంత ఆలోచించేవి. ఒకవేళ ఆలోచించకపోతే చివరి ప్రయత్నంగా అమెరికా అధ్యక్షుడు లాంటి వారే రిక్వెస్ట్ అని అడిగినా సరే ఈ దేశాలు వెళ్ళలేదు అని రేపు ఈ దేశాలు బ్లేమ్ అవ్వచ్చు. కానీ అలా కాకుండా దిస్ ఈజ్ ఫైనల్ ఆర్డర్ అండ్ ఫైనల్ రిక్వెస్ట్ అని పెట్టారు కదా. సో ఈ ఆర్డర్ ఏదైతే ఉందో అదే వాళ్ళు ఫోకస్ చేస్తారు. సో నాటో దేశాలు ఆల్రెడీ మొహమాటం లేకుండా చెప్పేశాయి. బ్రిటన్ ప్రధాని ఆల్రెడీ మేము రాము అని చెప్పేశారు. రీసెంట్గా కూడా ఇది మీరు తెచ్చుకున్న యుద్ధం, మీ కష్టం ఏదో మీరే పడండి అని చెప్పేశారు. ఇక అలాగే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎలాగో ఆయన ఉన్నారు. ఆయన ఏమన్నారు, ఆయన ఆల్రెడీ పీకల దాకా కోపంగా ఉన్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా అసలు అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించేసేయాలి, నాటోలో వీలైనంత వరకు అమెరికాని బయటికి పంపించాలని ఎదురు చూస్తున్న మొదటి నాటో దేశం ఏదైనా ఉందంటే అది ఫ్రాన్స్ అని చెప్పాలి. నిజానికి వీళ్ళిద్దరే బలమైన ఎలైస్ అమెరికాకి. ఎందుకంటే వీళ్ళే ఇక్కడ వీటోలో కూడా ఉన్న దేశాలు ఈ రెండు కూడా కాబట్టి. అలాగే అమెరికా తర్వాత నెక్స్ట్ ప్లేస్ బ్రిటన్, నెక్స్ట్ ఫ్రాన్స్. అంటే చైనా, రష్యా ఉన్నప్పటికీ కూడా ఫ్రాన్స్ అనేది ఎలై దేశంగా చాలా స్ట్రాంగ్గా ఉండే దేశం. అలాంటి దేశాన్ని కూడా అనవసరంగా గొడవలు తెచ్చుకొని ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు ట్రంప్. సో మొత్తంగా రెండో ఇష్యూ ఇది. ఈ రెండు దేశాలు రాము అంటున్నాయి, మిగతా దేశాలు సైలెంట్గా ఉన్నాయి. అంటే ఒక రకంగా సైలెంట్గా మౌనం అర్ధాంగీకారం అన్నట్టుగా మౌనంగా ఉండడం అంటే వస్తాము అని కాదు, ఇక్కడ రాము అని చెప్పడం ఒక రకంగా. ఇప్పుడు నాటోలో ఉన్న ఏ దేశాలు కూడా, వీళ్ళతో ఎలైలో ఉన్న ఏ దేశాలు కూడా ఇప్పుడు చివరిసారిగా ఇరాన్తో చేయబోయే యుద్ధానికి వచ్చేలాగా అయితే కనబడడం లేదు. సో మొత్తంగా రెండవసారి చివరి ప్రయత్నం, ఇక చివరి మెట్టుకు దిగొచ్చిన ట్రంప్కి నాటో నుంచి సపోర్ట్ వస్తుందా లేదో మరొక 24 గంటలు వెయిట్ చేస్తే కనుక ఏ దేశమైనా ముందుకు ఒక్క అడుగేస్తుందా అనేది అయితే చూడాలి. అంటే యూరప్లోని గల్ఫ్ దేశాలు, సౌదీ అండ్ ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా అంటే దాన్ని నడిపించేదే నేను అని అమెరికా ఫీల్ అవుతుంది. బట్ మిగతా దేశాలు కూడా వచ్చినప్పుడే ఇక్కడ అమెరికా కాస్త నిలబడగలుగుతుంది. రైట్, ఇది పరిస్థితి ప్రస్తుతానికి నాటో దేశాలతో. ఇది ఈ రెండు విషయాలు కాకుండా అంటే ఒక రకంగా హర్మూజ్ని బ్లాక్ చేయడం, అలాగే రెండోది నాటోని రిక్వెస్ట్ చేయడం. ఈ రెండు విషయాలు కాకుండా ఇంకొక 3 అత్యంత కీలకమైన విషయాలు ఉన్నాయి. అవేంటి అంటే ఏకంగా చైనాకి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం మొదలైన తర్వాత రీసెంట్గా అంటే ఇది క్లోజ్ అవ్వడానికి ముందు రష్యాకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. చైనానైతే ఇప్పటివరకు ఏం అనలేదు. అంటే ఇండైరెక్ట్గా అంటూ వచ్చారు చైనాని, కానీ ఇప్పుడు డైరెక్ట్గానే చైనాకి వార్నింగ్ ఇచ్చారు. అదేమంటే ఇరాన్ని టెక్నికల్గా వెనకుండి నడిపిస్తున్నది మీరే, వెపన్స్ రూపంలో సపోర్ట్ ఇస్తున్నది చైనానే. కాబట్టి వీళ్ళు ఫైనాన్షియల్గా, టెక్నికల్గా, అలాగే అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తున్న చైనా ఒక రకంగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ సారాంశం చూస్తే కనుక అదర్వైజ్ ఏం చేస్తామంటున్నారు అంటే చైనా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో చైనా మార్కెట్కి 50% టారిఫ్స్ వేస్తామంటున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా భారతదేశంలో టారిఫ్ అనగానే చూసారా, అమెరికాలో టారిఫ్ పడింది, మోడీకి పడింది, భారత్కు పడింది కాదు. మన ఎర్ర జర్నలిస్టులు, మన ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా, ఎప్పుడు ఎక్కడ ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి వీళ్ళందరూ మాట్లాడారు కదా. ఇప్పుడు 50% టారిఫ్ వేస్తాము అని సేమ్ చైనాకి ఇదే ట్రంప్ మాట్లాడారు. అంటే ఇక్కడ అర్థం అవ్వాలి, మాట్లాడితే ఎవరితో మాట్లాడినా మార్కెట్ మా దగ్గర ఉంది కాబట్టి టారిఫ్స్ వేసేస్తాం. ఇదే చిన్నపిల్లల ఆటలాగా ఆడుతున్నారు ప్రస్తుతానికి. ఒక అతి పెద్ద దేశాధినేత అని చెప్పుకుంటున్న అమెరికా దేశాధినేత మిగతా దేశాధినేతలతో ఆడుతున్న చిన్నపిల్లల ఆట ఇది. 50% టారిఫ్స్ వేస్తాము అంటే నిజంగా ఇది అమెరికా మార్కెట్ తెలిసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఇది అసాధ్యం, ఇది జరిగే పని కాదు. చైనా మీదో లేదా భారత్ మీదో ఆయన 50% టారిఫ్ వేస్తాం, ఇంకో టారిఫ్ వేస్తామంటే అక్కడ దెబ్బ ఏది అమెరికానే. అంటే ఇక్కడ తక్కువ రేటుకి ఏదైతే మార్కెట్ రూపంలో కొంటారో అది క్లాత్స్ కానీ వస్తువులు కానీ ఏదైనా సరే తక్కువ మార్కెట్లో తీసుకుని అక్కడ ఎక్కువకి అమెరికా సేల్ చేసుకుంటుంది. ఒక రకంగా మధ్యవర్తిత్వం, మీడియేటర్గా చేస్తుందన్నమాట. అంటే మార్జిన్ పెట్టుకొని అమ్ముకునేలాంటి మార్కెటే అమెరికా చేస్తుంది నిజానికి. ఈ మార్కెట్ ఒకవేళ మనం ఇవ్వడం ఆపేస్తే ఖచ్చితంగా అమెరికాకి దెబ్బ అవుతుంది. అది భారత్ కానీ చైనా కానీ. ఇంకా చైనా విషయంలో ఇంకా దుర్మార్గమే అవుతుంది. నిజానికి చైనా లేకపోతే అమెరికా మార్కెటే లేదు.
డైరెక్ట్గా చెప్పాలంటే చైనా లేదు అంటే అమెరికా మార్కెటే లేదు. అడుగడుగున దాదాపుగా 80% మొత్తం అమెరికాని ఆక్యుపై చేసింది చైనా మార్కెటే. దాంతోపాటుగా అంటే నిజం చెప్పాలి అంటే ఇంకా ఏ స్థాయిలో ఆక్యుపై చేసిందో చెప్పాలంటే వాళ్ళ అమెరికా ఎగరేసే జెండా ఏదైతే ఉంటుందో ఆ జెండా కూడా చైనా నుంచే వస్తుంది. చైనా మార్కెట్ లేదు అంటే అమెరికా జెండా లేదు అని చెప్పేయచ్చు నిజానికి. అలాగే అందరూ ఇక్కడ పిన్స్ పెట్టుకుంటారు కదా, జాతీయ దినోత్సవం రోజు, స్వాతంత్ర దినోత్సవం రోజు ఫ్లాగ్స్ పెట్టుకుంటూ మనం పిన్స్ పెట్టుకుంటాం కదా, ఆ గుండె సూదుతో సహా. గుండె సూది కూడా దొరకదు ఒక రకంగా చైనా మార్కెట్ లేకపోతే. అలాంటి చైనా మీద మరి జేబుకు పెట్టుకునే జాతీయ జెండా పిన్నుతో సహా లేకుండా ఉండేలాంటి పరిస్థితి చైనాతో పెట్టుకుంటే వస్తుంది. 50% టారిఫ్ అంటే కనుక అది ఖచ్చితంగా అమెరికా మీదే ప్రభావం పడుతుంది. అప్పుడు అమెరికాను మాత్రం ఊరుకుంటారా? అమెరికాలో ఉన్న వాళ్ళు, అమెరికాలో ఉన్న మొత్తం బయట కంట్రీస్ నుంచి వెళ్ళిన వాళ్ళైనా అమెరికన్లు ఎందుకు ఊరుకుంటారు? మొత్తం మార్కెట్ అంతా చైనా మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు, అక్కడున్న ప్రజలంతా చైనా మార్కెట్ మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు ఒక్కసారిగా 50% కనుక టారిఫ్ పెంచితే అంటే వీళ్ళ మార్కెట్ ఆగిపోతుంది. అక్కడ అంత ధరలు పెట్టి ఎవరు కొనాలి? అక్కడున్న ప్రజలు కొనలేరు. దాంతో పూర్తిగా అమెరికన్స్ నుంచే వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది కూడా ఆలోచించుకోకుండా ఆయన చైనా మీద 50% టారిఫ్స్ వేస్తాం, మీరు కనుక ఇరాన్కి సపోర్ట్ చేస్తే అనేది చైనాకి వార్న్ చేశారు. రైట్, ఇది ఒక కీలక అంశం. అయితే ఇక రెండవది అత్యంత కీలకమైన విషయం అదేంటి అంటే ప్రపంచ శాంతి దూత పాకిస్తాన్ అమెరికాకి అండగా ఇరాన్లోకి అడుగు పెట్టబోతోంది. ఏది చర్చలు జరపడానికి అనుకుంటే మాత్రం పొరపాటే. ఇక్కడ చర్చలకు కాదు, యుద్ధం చేయడానికి వెళుతుంది పాకిస్తాన్. అమెరికా తరపున ఇరాన్ మీద యుద్ధం చేయడానికి పాకిస్తాన్ సైన్యాన్ని 15,000 మంది ఆర్మీని పంపించడానికి ఒప్పందం చేసుకుంది పాకిస్తాన్. ఎప్పుడైతే ఇస్లామాబాద్లో అంటే పాకిస్తానే మధ్యవర్తిత్వం చేస్తుంది, పాకిస్తానే అమెరికాకి పెత్తనం చేయడానికి, ఈ యుద్ధాన్ని ఆపడానికి నాకు ఇక ఏ మనిషి రారు అనుకున్నప్పుడు వచ్చిన ఏకైక దేశం పాకిస్తాన్, ఏకైక మనిషి ఆసిఫ్ మునీర్ అండ్ అక్కడి ప్రధాని అని ట్రంప్ ఏదైతే మొన్న బ్రేక్ సమయంలో చెప్పారో, ఇక దాంతో ఉబ్బి తబ్బుబ్బైపోయిన పాకిస్తాన్ ఈ చర్చల తర్వాత తన దేశం ఇమేజ్ ఏదో ఎక్కువగా పెరిగిపోయింది అనుకుంటోంది. అందుకే ఇక అమెరికాతో అండగా పూర్తిగా అంటకాగితే సరిపోతుంది అనుకున్నారో ఏమో కానీ పాకిస్తాన్ మొత్తానికి 15,000 మంది సైన్యాన్ని ఇరాన్ మీద యుద్ధం చేయడానికి పంపిస్తోంది. అంటే షియా అక్కడ ఆల్రెడీ పాకిస్తాన్లో జరిగే గొడవలేంటి, షియా ముస్లిం కన్ఫ్లిక్ట్స్ అనేవి ఏ స్థాయిలో ఉన్నాయి, పాకిస్తాన్ ఏ క్షణమైనా సరే అక్కడ రెజిమ్ చేంజ్ అవ్వచ్చు అని మనం పాకిస్తాన్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ యుద్ధం గనక మొదలైతే ఖచ్చితంగా పాకిస్తాన్లో షియా ముస్లిమ్స్ ఊరుకుంటారా? అసలు ప్రపంచ దేశాల్లో ఉన్న సున్నీ ముస్లిమ్స్ అయినా ఊరుకుంటారా? ఊరుకోరు. పాకిస్తాన్ని పీకి పాకం పెట్టడం మాత్రం గ్యారంటీ. ఈ పరిస్థితి చూస్తుంటే ఇది మనం ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేయగలిగిన అంశం అని చెప్పొచ్చు. దాంతోపాటు నాకు ఇంకొక విషయం కూడా అనిపిస్తుంది. ఇక్కడ ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరు కూడా చట్టాపట్టాలు వేసుకుని స్నేహబంధంతో తిరుగుతున్నారు కదా. వీళ్ళిద్దరూ ఏమైనా, ఎందుకంటే అమెరికా అధ్యక్షుడి చిరకాల కోరిక, చివరి కోరిక ఏంటిది అంటే ఆయన నోబెల్ శాంతి బహుమతిని తీసుకోవాలి, నోబెల్ శాంతి బహుమతికి పూర్తి అర్హుడను తానేనని భావిస్తూ ఉండే ట్రంప్ గారు ఆ నోబెల్ బహుమతి వస్తే ఇద్దరం పంచుకుందామని ఏమైనా మన చర్చలకు వెళ్ళినప్పుడు పాకిస్తాన్కి ఏమైనా పంపించారో ఏమో లేక మొత్తానికి ఆసిఫ్ మునీర్ అండ్ ట్రంప్ ఇద్దరు ఈ నోబెల్ శాంతి బహుమతిని ఇద్దరు చెరో సగం చేసుకుందాం అనుకుంటున్నారా ఏంటి అనిపిస్తుంది ఈ పరిస్థితి చూస్తుంటే. లేకపోతే అమెరికాకి పాకిస్తాన్ అండగా, అది కూడా ఒక రకంగా షియా ముస్లింల దేశం మీదకి యుద్ధానికి వెళితే పాకిస్తాన్ ఉనికి ఉంటుందా? ఏమో రేపు ఏం జరుగుతుందో. భారత్ని ఎప్పుడు లేకుండా చేద్దాం, ప్రపంచ పటంలో లేకుండా చేయడానికి భారత్ మీద ఎప్పుడు కాలుదువే పాకిస్తాన్, మరి తాను ప్రపంచ పటంలో ఉంటుందో లేదో. అంటే ఈ పరిస్థితి, ఈ పరిణామాలు చూస్తుంటే కనుక ఆ నోబెల్ పీస్ ప్రైజ్ షేర్ చేసుకోవడం ఏమో కానీ ఇంకా మొత్తంగా దేశాన్ని ముక్కలు చేసేలాంటి పరిస్థితికి అనవసరంగా అమెరికాతో, దట్టు ట్రంప్ లాంటి వాళ్ళతో పెట్టుకొని వెళుతోంది పాకిస్తాన్. ఏం జరుగుతుందో చూద్దాం. ఇక అలాగే ఇంకొక మూడవ అత్యంత కీలకమైన విషయం, ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను కదా, హర్మోజ్ని బ్లాకేడ్ చేయడానికి, హర్మోజ్ని క్లోజ్ చేయడానికి ఎలా అయితే అమెరికా దళాలు వెళుతున్నాయో, ఇరాన్ కూడా ఆ యుద్ధాన్ని ఆపడానికి అంతే సీరియస్గా అక్కడ పనిచేస్తుంది. అంటే హర్మోజ్ మీద యుద్ధం జరిగింది అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి,
ఇక అక్కడి నుంచి ఒక్క నౌక కూడా ముందుకు జరిగే ప్రసక్తి ఉండదు. అంటే చమురు ఆయిల్ వినియోగం పూర్తిగా హర్మోజ్ పై నుంచి ఆగిపోవడం గ్యారంటీ. దాంతోపాటు నేను గతంలో ఒక విషయం మీకు చెప్పడం జరిగింది, అదే బాబెల్ మ్యాండబ్ గురించి మొట్టమొదటిగా మగధా న్యూస్ చెప్పింది. వీలైతే ఆ క్లిప్ కూడా ఒకసారి ప్లే చేస్తాను. ఇరాన్ ప్లాన్ బి ఆలోచనలో ఉంది. ఆ ప్లాన్ బి కనుక అమలు చేసిందంటే ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఆయిల్ లేక చమురు లేక కటకటలాడేలాంటి పరిస్థితి రాబోతుంది. అది ఇరాన్ దగ్గరున్న ప్లాన్ బి. అదేంటంటే బాబెల్ మ్యాండబ్. ఇది ఒక జలసంధి. ఇది ఎక్కడుంటుంది అంటే దీనిని గేట్ ఆఫ్ టియర్స్ అని కూడా అంటారు అరబ్ లాంగ్వేజ్. ఇది ఒక బాబెల్ మ్యాండబ్ అనేది ఒక అరబ్ వర్డ్. దీనిని గేట్ ఆఫ్ టియర్స్ అంటారు. ఎందుకంటే అది దాదాపుగా అంటే ఆసియా నుంచి యూరప్ దేశాల నుంచి ఆసియాకి రావడానికి దాదాపుగా 13,000 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుంది. 13,000 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే కానీ ఆసియాకు రారు. అయితే అది రైట్. ఇది సరిగ్గా మగధా న్యూస్ 10 రోజుల క్రితమే బాబెల్ మ్యాండబ్ గురించి చెప్పడం జరిగింది. బాబెల్ మ్యాండబ్ అనేది మరో జలసంధి, ఇరాన్కి ఉన్న మరొక ప్రధాన అస్త్రం అన్నమాట. బాబెల్ మ్యాండబ్ అనేది స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మ్యాండబ్ అనొచ్చు. ఇది కూడా అంటే స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ ఎలా ఒక కర్వ్ లాగా ఇరాన్ దగ్గర ఉంటుందో అలాగే బాబెల్ మ్యాండబ్ కూడా ఇరాన్ ఆధీనంలోనే ఉండే అతి పెద్ద కర్వ్. ఇప్పుడు బాబెల్ మ్యాండబ్ దగ్గర గనక ఇరాన్ బ్రేక్ వేసింది అంటే మొత్తం ప్రపంచ దేశాల ఆయిల్ మొత్తం కూడా లిటరలీ 1 డ్రాప్ కూడా వచ్చే ప్రసక్తి ఉండదు. బాబెల్ మ్యాండబ్ ఎలా ఉంటుంది ఆ జియోగ్రఫికల్గా, ఇరాన్ జియోగ్రఫీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అని నేను పదే పదే చెబుతూ ఉంటాను. ఆ ఇరాన్ జియోగ్రఫీలోకి వెళ్ళడం అనేది సాధ్యం కాదు ఎవరికి. ఆ జియోగ్రఫీ స్ట్రక్చరే డిఫరెంట్గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇటు బాబెల్ మ్యాండబ్ అనేది ఒక మణిహారం ఇరాన్కి, అలాగే ఒక రకంగా ఒక పార్ట్లో, అలాగే ఇంకొక వైపు హర్మూజ్ అనేది ఇంకొక పార్ట్లో బలమైన రెండు, అది కూడా ఇరాన్ ఆధీనంలోనే ఉండగలిగిన 2 ప్రాంతాలు. అంటే అటు ఇప్పుడు బాబెల్ మ్యాండబ్ని కనుక ఇరాన్ క్లోజ్ చేసింది అంటే, అక్కడ బ్రేక్ పెట్టింది అంటే మొత్తం ప్రపంచ దేశాలు బ్లాక్ అవ్వాల్సిందే. ఇక అప్పుడు హర్మూజ్ మీద వీళ్ళు యుద్ధం చేసుకుంటూ కూర్చుంటారు. రైట్. ఇది సో బాబెల్ మ్యాండబ్కి సంబంధించిన ఆ జియోగ్రఫీ ఎలా ఉంటుందో చెప్తాను. అది రెడ్ సీ, ఎర్ర సముద్రానికి, అలాగే గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఈ 2 ప్రాంతాలకి మధ్యలో ఏదైతే మనం హర్మూజ్ ఇలా మీరు పక్క బాక్స్లో కూడా చూడొచ్చు, ఆ విజువల్ కూడా మీకు చూపిస్తాం. అలాగే ఎలా అయితే హర్మూజ్ ఇలా యూ కర్వ్ లాగా ఉంటుందో, హర్మూజ్ రావడానికి ఆ జలసంధి ఇరాన్ దగ్గర ఎలా కర్వ్ ప్రాంతం అయితే ఉంటుందో సేమ్ అలాగే ఇరాన్ ప్రాంతంలోనే ఇదే విధంగా ఒక కర్వ్ లాగా ఉంటుంది బాబెల్ మ్యాండబ్. అంటే ఒక రకంగా అక్కడ అంటే అది కట్ అయింది అంటే కనుక మొత్తం ప్రపంచ అంచు నుంచి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. అది సాధ్యమయ్యే పని కాదు ప్రపంచ అంచు నుంచి. నేను ఆ విషయం చెప్పేటప్పుడు బాబెల్ మ్యాండబ్ గురించి చెప్పేటప్పుడు వాస్కోడిగామా ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. వాస్కోడిగామా అదంతా తిరగకుండా ఇప్పుడు సూయిజ్ కెనాల్ త్రూ ఇండియాకి రావచ్చు అని కనుక్కున్నాడు అని, అంతేగాని ఇండియాని కనుక్కోలేదు. నేను మళ్ళీ అదొకసారి గుర్తు చేస్తున్నా, ఇండియాని ఆయన ఏం కనుక్కోలేదు, ఇండియా ఎప్పుడో ఉంది. రైట్. అయితే ఈ బాబెల్ మ్యాండబ్ గనక క్లోజ్ అయింది అంటే ఇది ఎలా ఉంటుందంటే సూయేజ్ కెనాల్ మొత్తం కూడా అంటే బాబెల్ మ్యాండబ్ ద్వారానే సూయేజ్ కెనాల్లోకి రావాలి. అంటే ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఆ ప్రాంతాల నుంచి బాబెల్ మ్యాండబ్ ద్వారా సూయేజ్ కెనాల్లోకి వస్తేనే అటు ఆఫ్రికా దేశాలకి అలాగే ఏషియా దేశాలకి యూరప్ నుంచి వచ్చే చమురు అనేది వస్తుందన్నమాట. అంటే ఈ బాబెల్ మ్యాండబ్ అనేది 3 ఖండాలని కలుపుతుంది. ఈ బాబెల్ మ్యాండబ్ ఎలా ఉంటుందో మీకు ఆ పిక్చర్లో కనబడుతుంది చూడండి. ఆ యూ షేప్లో నుంచి అంటే అక్కడ నుంచి ఎర్ర సముద్రం అలాగే గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఈ 2 ప్రాంతాల నుంచి వచ్చే సముద్రాలు. గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అంటే ఇది కాస్పియన్ సముద్రం ఏదైతే ఉందో కాస్పియన్ సముద్రం, అలాగే గల్ఫ్ ఆఫ్ ఏడెన్ దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఇది రెడ్ సీ కూడా. సో దానికి సంబంధించిన 2 సముద్రాల నుంచి జాయింట్ అయి ఉన్నదే ఇది బాబెల్ మ్యాండబ్. అక్కడి నుంచి ఆ జాయింట్ దగ్గర నుంచి ఒక సన్న దారిలాగా ఉండి అక్కడి నుంచి సూయేజ్ కెనాల్ దగ్గరికి వస్తాయి నౌకలన్నీ. రైట్. ఇప్పుడు బాబెల్ మ్యాండబ్ దగ్గర క్లోజ్ అయ్యింది అనుకోండి, ఇరాన్ ఆధీనంలో ఉన్న బాబెల్ మ్యాండబ్ దగ్గర
మొత్తం ఆగిపోతుంది. ఎందుకంటే ఈ బాబెల్ మాండబ్ అనేది 3 కాంటినెంట్స్కి సంబంధించి, అంటే యూరప్, ఏషియా అలాగే ఆఫ్రికా, ఈ 3 ఖండాలని కూడా ఒక రకంగా జాయింట్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ బాబెల్ మాండబ్కి సౌత్లో వచ్చే వరకు యూరప్ ఉంటుంది, నార్త్లో వచ్చే వరకు ఆఫ్రికా ఉంటుంది, ఈస్ట్లో వచ్చే వరకు ఏషియా ఉంటుంది. సో మొత్తంగా ఈ బాబెల్ మాండబ్ అనేది ఇరాన్కి ఇప్పుడు చివరి ప్రధాన అస్త్రం. ఇది 10 రోజుల క్రితమే మగధా న్యూస్ చెప్పడం జరిగింది. నిజానికి ఏ అంతర్జాతీయ మీడియా కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. ఎందుకు ఈరోజు ఈ విషయాన్ని బలంగా చెబుతున్నాము అంటే, ఇప్పుడు స్వయంగా IRGC చీఫ్ ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. నిన్ననే సోమవారం రోజు అనౌన్స్ చేయడం జరిగింది. IRGC చీఫ్ స్వయంగా మా చివరి అస్త్రం బాబెల్ మాండబ్ అన్నారు. నిజానికి అమెరికా వెన్నులో ఇప్పుడు వణుకు పుడుతుంది. ఎందుకంటే యూరప్కి, అమెరికాకి మొత్తం చమురు నిల్వలు ఆగిపోతే గనక మొత్తం ఇక్కడ భయంకరమైన క్రైసిస్ అనేది అమెరికా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. చమురు, గ్యాస్ అంతా అత్యంత ఎక్కువ వినియోగం అనేది మొత్తం ప్రపంచ దేశాల్లో అత్యంత వినియోగించే దేశాల్లో అమెరికా ముందుంటుంది. ఇప్పుడు ఆ చమురు గనక అటు ఆగిపోయింది అంటే విపరీతంగా చమురు ధరలు పెరుగుతాయి. దాన్ని దేశాలు తట్టుకోలేవు. ఆ తర్వాత అడుగంటిపోతుంది. అడుగంటిన తరువాత ఇక అమెరికా మీద ఉద్యమం మరొక రూపం మారుతుంది. అమెరికాలో కనుక ఏదైనా క్రైసిస్ వచ్చింది అంటే మిగతా దేశాల్లో లాగా అక్కడ ప్రశాంతంగా ఏం ఉండరు. ప్రజలు రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఏదైనా సరే నిలువరించడం అనేది చాలా తీవ్రంగానే జరుగుతుంది. ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు కదా అనుకుంటే మాత్రం పొరపాటే. రేపు ఇదే అమెరికన్లు వైలెంట్గా మారితే ఎలా ఉంటుందో కూడా చూపించగలిగిన సమర్థులు కూడా ఒక రకంగా. రైట్, ఈ నేపథ్యంలో ఇటు మధ్యధరా సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని, ఈ రెండింటినీ లింక్ చేసే సూయేజ్ కెనాల్ అనేది క్లోజ్ అయిపోతుంది. వన్స్ సూయేజ్ కెనాల్ క్లోజ్ అయ్యింది అంటే ఒక అమెరికా మాత్రమే కాదు, యూరప్ మాత్రమే కాదు, ఇటు ఏషియా మన కంట్రీస్ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాయి. ఆఫ్రికన్ కంట్రీస్ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటాయి. ఇది ఇప్పుడు రాసి పెట్టుకోండి, బాబెల్ మాండబ్. ఈ విషయాన్ని స్వయంగా ఇరాన్ IRGC చీఫే అనౌన్స్ చేయడం జరిగింది నిన్న మండే రోజు. సో మొత్తంగా ఇది పరిస్థితి. ఈ 3 అనేది చాలా కీలక క్రియాశీలక అంశాలు. ఒకటి, చైనాకి ట్రంప్ వార్నింగ్, అలాగే పాకిస్తాన్ 15,000 మంది ఆర్మీని ఇరాన్కి పంపించడం, అలాగే ఇప్పుడు బాబెల్ మాండబ్ అనే జలసంధి, ఇది కూడా హర్మూజ్ లాగా ఒక జలసంధి అనమాట. ఈ జలసంధి క్లోజ్ అవ్వబోతుండడం, ఇలాంటివి చాలా కీలకంగా మారబోతున్నాయి. సో మొత్తంగా ఈ పరిస్థితులు అన్నీ చూస్తుంటే ఈ నాటోని మళ్ళీ హెచ్చరించడం, అలాగే మళ్ళీ అసలు కనీసం 2వ దఫా చర్చలు జరుపుదామని ఒక పెద్దరికంగా, మరి పెద్ద దేశం, పెద్దన్న దేశం, అగ్రరాజ్యం, అగ్ర అంటే ప్రథమ స్థానం, అంటే పెద్దవాళ్ళు ఎలా ఉంటారు, ఇంకా చిన్నవాళ్ళ కంటే కాస్త కూస్త సౌమ్యంగా ఉండాలి, కాస్త మేధో శక్తితో ఆలోచించేలాగా ఉండాలి. ఒక అడుగు వెనకేసైనా సరే పెద్దరికంగా వ్యవహరించి సమస్యని సానుకూలంగా సంధి కుదిర్చేలాగా ఉండాలి. అలా కాకుండా ఇప్పుడు అసలు పెద్దన్న, నేనే పెద్ద అని చెప్పుకుంటున్న అగ్రరాజ్యం, అగ్రాధినేత ట్రంప్ గారు మాత్రం ఎలా వ్యవహరిస్తున్నారంటే, నాకైతే ఒక్కటి చెప్పాలనిపిస్తుంది ఫైనల్గా, పిచ్చోడి చేతికి రాయిస్తే ఏమవుతుంది, ఎటో కటు విసురుతాడు. కానీ ఇక్కడ అమెరికా ఇచ్చారు అంతే. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.